పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి గొడవ. వినండి, పన్నోటి పనులకి తగాదు జరిగింది. అబ్రహాముది దేవుడి మనసు కనుక అబ్రహాం అయ్యాడు, అయ్యా మన బంధువులు, మన ఇద్దరి మధ్యలో కలహం ఉండటం మంచిది కాదు. నేను చెప్పిన మాట విను, ఒక్క పని ఏంటిదయ్యా అది అంటే, నువ్వు కుడివైపు వెళ్ళానుకో, నేను ఎడమవైపు, నేను ఎడమవైపు వెళ్తే కుడివైపు, నీకు ఎటు కావాలంటే బాబు, నీ బతుకెందుకు బతుకు, నీతో నాకు సంబంధం లేదు, నీ బతుకు నీది, నా బతుకు నాది. గొడవ అయ్యేదాకా మనం బతకద్దు, దేవుడికి అవమానకరంగా మనం మార్చద్దు అని మాట్లాడతాడు. ఈ లోతు ఎవరు? తిండి లేదు, పట్టించుకొని దిక్కు లేదు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక్కడే ఒక్కడు కూడా ఎందుకురా ఎక్కడికి రా పోతున్నామని నోరు తెచ్చి ఒక్కడు కూడా ఒక మాట కూడా అడగలేదు. అబ్రహాం ఎప్పటి టాబీ ఎట్లా అని చెప్పి కుక్క పిల్లలు తీసుకొని పోతే ఎట్టొచ్చింది అట్టొచ్చి ఆధారపడలేదు. దిక్కు మొక్కు లేని ఈ లోతుని అబ్రహాం తనతో కూడా తీసుకుని వెళ్ళినందుకు అదే 13వ అధ్యాయంలో రాయబడినమాట, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును కూడా దేవుడు ఆశీర్వదించడం. నేనేమంటానంటే, ఇంత గొప్పగా ఆశీర్వదించబడినటువంటి ఈ లోతు తన జీవితంలో పశువుల కాపలు గొడవ జరిగితే ఈయన కాకుండా చెప్పుకోవాలని చూశాడు. అసలు ఈయన ఏమన్నా, అయ్యా నాకు దిక్కు లేదు, నాకు మొక్కు లేదు, ఈ రోజున పశువులు వచ్చాయంటే నువ్వు ఒక పెళ్ళిస్తే ఆ పిల్ల ఈ పిల్ల పెళ్ళిస్తే ఇది 100 మంది అయ్యారు, నాకు పనులు 100 గొర్రెలు అయ్యాయి, 100 ఎడ్లు అయ్యాయి, నువ్వు ఇచ్చింది అయినంత ఈ వైపు అంతా నీ ద్వారా కలిగింది. నేను కొత్తగా ఏంటి మనం మాట్లాడుతున్నాం? ఇదిగో ఒక మాటను వినయ్యా, దయతో నేను చెప్పి అర్థం చేసుకో. నీకు పనుల్లో ఇబ్బంది కనుక ఉంటే పనుల్లో తీసుకురా, గొర్రెలు గొడ్లు మొత్తాన్ని నువ్వే తీసుకో, నాకు మాత్రం కావాలి. నీకు నాకు మధ్యలో సంబంధం కలిగిన వ్యక్తులుగా మనం బతకాలి. నాకు ఈ ఆస్తుల కంటే నాకు నీతో ఒక సంబంధం ఉంది. ఆ మాట అన్నారా లేదా? అన్నాడో. ఎందుకని లోతు హృదయంలో అబ్రహాముకి చోటు, జీవితాన్ని మార్చగలిగినటువంటి వ్యక్తిగా తన ముందు ప్రవర్తించిన లోతుకి హృదయంలో అబ్రహామును వచ్చినటువంటి స్థానం ఇవ్వలేకపోయాడు. కారణం ఏంటో చెప్పడా? కృతజ్ఞత లేని మనస్సు. అన్నదా? కొంచెం గట్టి చెప్పండి. కుక్కకి అంతకుముందు అన్నం పెట్టాను, చచ్చిపోయిన దాకా నీ ఇంటి దగ్గర ఉండకపోయినా నువ్వు వెనక్కిచ్చినప్పుడైనా కావాలి నేను తీసు ఒక్క మాట. కానీ లోపు జీవితంలో ఏమంతా జరిగింది, కానీ లోపుకి కృతజ్ఞత. నేను ఇంకో విషయం మీకు చెప్తాను. ప్రళయం వచ్చింది కదా నోవహు కాలంలో. ఆ కాలంలో ఆ ప్రళయానికి అన్ని జంతువులు చచ్చిపోయింది. జతలుగా వచ్చిన ఆ జంతువులే ఓడలు కాపాడబడ్డాయి, మిగతా ఎన్ని బయట శవాలే. లోపల ఈ ఓడ లోపల దేవుడు కాకి కూడా అవకాశం ఇచ్చాడు. నీళ్ళు ఇంకిపోయినాయో లేదో అని చెప్పి నోవహు ముందు ఒక కాకిని పంపించాడు. అది వెళ్ళింది, కానీ తిరిగి తర్వాత ఒక పావురాన్ని పంపించాడు. వెళ్ళింది, తన అధికారులు మోపులకు స్థలం లేనందువల్ల అది మరణం తిరిగి నోవహు దగ్గరకు వచ్చేసింది. నాకు మాట మీకు చెప్పండి, ఇక్కడ ఓడలో ఉన్నంత వరకు కాకి నోవహు జొన్నలు, సజ్జలు, రాగులు, పొలములు అన్నీ పెట్టిగా మరి తెల్లగా. బయట ప్రళయం అయిపోయిందాక మంచి తిండి తిని, ప్రళయం తుఫానంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ శవాల మీద పడి ఒక్కొక్కటి పొట్టలు బయటికి పేగులు బయటికి వస్తే వాళ్ళ పేగులన్నింటినీ నూడిల్స్ తినట్టు. నేను ఒక మాట మీకు చెబుతాను. ఇంతకుముందు నాది రోత బతుకు, కంపు బతుకు, దుర్మార్గమైన జీవితం. కానీ వీటిని కోరుకున్న నా బతుకుని శ్రేష్టమైన ఆహారం తినేటట్టుగా చేసినప్పుడు నోవహు. ఈరోజు నేను బతికి పట్ట కట్టడానికి కారకుడు నోవహు. ఆ నోవహు ద్వారా కట్టబడిన ఆ ఓడ ఆ నోవహు ద్వారా దేవుడు నన్ను కాపాడాడు. కాబట్టి నేను ఇక్కడ బయట ఉండటం నాకు మంచిది అని ఆలోచన ఉందా? చిన్న సమస్యకి ఈరోజు విశ్వాసం చర్చలు మాట్లాడుతున్నాను. చిన్న విషయాలకి దేవుని సరిగ్గా దూరం అయిపోతున్నారు. నీకోసం, నీ రక్షణ కోసం, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఈరోజు మార్చబడటం కోసం నీకోసం ఎంత కన్నీరు కలిసి ఒక దైవజనుడు రిపోర్ట్ నీకు అర్థమే కావట్లేదు. ఈరోజు ఆత్మ సంబంధమైన వ్యక్తులను చెప్పుకుంటున్న వారిలో ఆత్మీయత కనపడని స్థితికి
దిగజారిపోతున్నారు. కారణం గుండెలో వాళ్ళ కోసం కష్టపడిన దైవజనుడు వాళ్ళ హృదయంలో లేడు. అందుకోసం కృతజ్ఞత లేదు వాళ్ళకి. కృతజ్ఞత కలిగిన భావం వాళ్ళకి లేదు. కృతజ్ఞత కలిగిన మనస్సు వాళ్ళకి లేదు. బయటికి వెళ్ళింది తిరిగినా పావురం వెళ్ళింది, వెంటనే వచ్చేసింది. దానికి ఓడ గుర్తొచ్చింది, దానికి నోవహు గుర్తొచ్చాడు. ఈరోజు ఒక మాట మీద చెప్పండి, దేవుడి ద్వారా ఎంతో పోషించబడుతున్నారు కదా. మీ హృదయంలో దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన దైవజనులు మీ హృదయం ఉన్నారా? అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాడు పౌలేకు? దేవుడు తాను చెప్పవలసిన ప్రతి మాటను తన దాసుని ఎదుట నిలబెట్టుకొని దేవుడు మీతో మాట్లాడతాడు. చాలా మంది ఏమంటారు చెప్పిన, అయ్యగారు కళ్ళు మూసుకోవడం మాట చెప్పండి. అయ్యగారు నేనేమన్నా చెప్పా, కళ్ళు మూసుకోండి కదా, కళ్ళు తెచ్చి గంట సేపు చెబుతాను దేవుడితో. ఆ మాట ఎట్లా చెప్తాడు చెప్పండి? వాక్యం నుంచి దేవుడితో మాట్లాడాడు. దేవుడు తన వాక్కును పంపి తన ప్రజలను బాగు చేశాడంట. అంటే వాక్య పరిచయం జరుగుతుంటేనే స్వస్థతలు జరుగుతూ ఉంటాయంట. అంటే ఎవడైతే రిసీవింగ్ స్పిరిట్తో కూర్చుంటాడో, ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని అంగీకరించగలిగిన మనసుతో ఇక్కడ కూర్చొని ఉంటాడో, వాడిని నా దేవుడు ఎటువంటి స్థితిలోనైనా బాగు చేసి ఇక్కడ నుంచి పంపిస్తాడు. కొంచెం దగ్గరగా చెప్పండి. ఇప్పుడు నాకు ఒక మాట మీరు అందరూ చెప్పాలా? ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి ఒక దైవజనుడు మీకోసం కష్టపడుతుంటే, ఆ దైవజనుడు నీ గుండెలో ఉంటే నువ్వు ఏ వ్యక్తిగా ఉంటావు? ఒక మాట నిర్గమకాండం 17:3 వాళ్ళకి 5 ఉంటుందంట వాళ్ళ గుండెలో. అదే 17:10 దగ్గర 12 దగ్గర అంటే మోషే వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు